ఎస్బీఐ కి సంబంధించిన ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దాని పేరే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మనకు ప్రతి ఆన్లైన్ స్పెండ్ బై 5% క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది. అంటే ఈ కార్డ్ ద్వారా మనం 1 lakh రూపీస్ స్పెండ్ చేసినట్లయితే 5,000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది. ఇప్పటిదాకా అమెజాన్ లో ఐసిఐసిఐ బ్యాంక్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్, అదే విధంగా ఫ్లిప్కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్ కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ అయితే 5% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాయి. కానీ స్టేట్ బ్యాంక్ అయితే కేవలం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లోనే మాత్రమే కాదు, ఆన్లైన్ ద్వారా చేసిన ప్రతి స్పెండ్ పై మనకు 5% క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది. సో ఈ వీడియో నేను ఎస్బీఐ కి సంబంధించిన క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ ని ఆన్లైన్ ద్వారా ఏ విధంగా అప్లై చేసుకోవాలో ప్రాసెస్ చూపించాను. ఈ క్రెడిట్ కార్డ్ కోసం మనం ఎలాంటి బ్రాంచ్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు, మొత్తం ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఆ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని మీరు మొదటిసారి చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనం ఈ పేజ్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ముందుకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అప్లై జర్నీ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మనకు చూపిస్తుంది ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవడానికి మనం 3 స్టెప్స్ అయితే ఫాలో చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ లో మన పర్సనల్ డీటెయిల్స్, రెండో స్టెప్ లో మన ప్రొఫెషనల్ డీటెయిల్స్, అదే విధంగా లాస్ట్ స్టెప్ లో మన కేవైసీ డీటెయిల్స్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేయగానే మన క్రెడిట్ కార్డ్ అనేది అప్లై అయిపోతుంది. సో ముందుగా మనం పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మన పేరు అడుగుతుంది. మన ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకుని మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మన మొబైల్ నెంబర్ పై ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన సిటీ పేరుని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మనకు సెర్చ్ బార్ అయితే ఇవ్వడం జరిగింది. సెర్చ్ బార్ లో మన సిటీ పేరుని ఎంటర్ చేయగానే మన సిటీ పేరు అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సిటీని సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ సిటీ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ లో మన పాన్ కార్డ్ నంబర్, అదే విధంగా మన పాన్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం అడుగుతుంది. రెండు ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ పేజ్ లో మన మదర్ నేమ్, అదే విధంగా ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇవి రెండు ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ టు స్టెప్ 2 మీద క్లిక్ చేసుకోవాలి. ఇక స్టెప్ 2 అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది. సో దీనిలో మన ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన శాలరీ పర్సన్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదా రిటైర్డ్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం శాలరీ పర్సన్ అయితే శాలరీ పర్సన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన కంపెనీ పేరు, అదే విధంగా మన డిజిగ్నేషన్ అడుగుతుంది. ఇవి రెండు ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఆఫీస్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఆఫీస్ అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ టు స్టెప్ 3 మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో డిజి లాకర్ ద్వారా మన ఇన్స్టెంట్ వెరిఫికేషన్ వచ్చి జరుగుతుంది. సో దానికోసం కంటిన్యూ టు డిజి లాకర్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మన ఆధార్ కార్డ్ నంబర్, అదే విధంగా కింద ఇచ్చిన క్యాప్షన్ ని ఫిల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత డిజి లాకర్ కి సంబంధించిన పిన్ ఎంటర్ చేయమని అడుగుతుంది. లాగిన్ అవ్వడానికి ఒకవేళ మీరు పిన్ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే మీ పిన్ ని సెలెక్ట్ చేసుకునే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 6 అంకెలు గల ఒక పిన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో పర్మిషన్స్ ని అలో చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకు కైండ్లీ కన్ఫర్మ్ యువర్ కరెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ ఇప్పుడు మన కరెంట్ అడ్రస్ అయితే కరెంట్ అడ్రస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మన ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్, అదే విధంగా మనం ఉంటున్న అడ్రస్ వేరే అయితే ఇక్కడ మన అడ్రస్ హ్యాస్ చేంజ్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని మన కొత్త అడ్రస్ ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కేవైసీ చేసే పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 విధాలుగా అయితే మన కేవైసీ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకటి వీడియో కేవైసీ ద్వారా. ఈ వీడియో కేవైసీ లో మనకు మన పాన్ కార్డ్, అదే విధంగా ఒక బ్లాంక్ పేపర్ పై మన సిగ్నేచర్ అయితే అడుగుతారు. అది కంప్లీట్ చేయగానే మన కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. లేదా ఇక రెండవది ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్. అంటే ఎస్బీఐ తరపు నుండి మనకు ₹1 మన బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనం తిరిగి అమౌంట్ ని వాళ్ళకు తిరిగి పంపాల్సి ఉంటుంది. అలా చేయగానే మన ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ ద్వారా మన కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ ద్వారా మన కేవైసీ కంప్లీట్ చేయాలనుకుంటే ఆన్లైన్ బ్యాంక్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసుకుని కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలిజిబుల్ అని చూపిస్తుంది. సో ఈ కార్డ్ పొందడానికి మన కేవైసీ అయితే కంప్లీట్ చేయమని అడుగుతుంది. సో దానికోసం కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని ఒక సెల్ఫీ అయితే తీసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ మన సెల్ఫీని క్లిక్ నో మీద క్లిక్ చేసుకొని మన సెల్ఫీని తీసుకోవాలి. దాని తర్వాత ఐ లైక్ ఇట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాంక్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2 గా అయితే మన వెరిఫికేషన్ జరుగుతుంది. పార్ట్ 1 లో మన అకౌంట్ కి బ్యాంక్ తరపున ₹1 అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పార్ట్ 2 లో ఆ ₹1 మనం తిరిగి వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి స్టార్ట్ విత్ పార్ట్ 1 మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ లో మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. సో ఇక్కడ మన బ్యాంక్ పేరు, అదే విధంగా
బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేసి కంటిన్యూ టు పార్ట్ 2 మీద క్లిక్ చేసుకోగానే పార్ట్ 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. ₹1 కూడా మన అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనం పార్ట్ 2 కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం కంటిన్యూ టు పే మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐ ద్వారా పే చేయాలనుకుంటున్నాము ఆ ఆప్షన్ సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు యూపీఐ ద్వారా ₹1 పే చేయాలనుకుంటే యూపీఐ మీద క్లిక్ చేసుకొని మీ యూపీఐ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి మీ పేమెంట్ మీద క్లిక్ చేసుకోగానే ఏ అప్లికేషన్ కి సంబంధించి యూపీఐ ఐడి ఎంటర్ చేశారో అంటే గూగుల్ పేనా ఫోన్ పేనా ఆ యాప్ లో మనకు రిక్వెస్ట్ అయితే రావడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం పేమెంట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. పేమెంట్ పూర్తి చేయగానే మన పేమెంట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మన అప్లికేషన్ కూడా సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు మనకు ఎంత లిమిట్ దొరికింది, అదే విధంగా యాన్యువల్ ఫీ ఏమి రెన్యువల్ ఫీ ఏమి మొత్తం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం మనకు ₹1,29,000 అయితే లిమిట్ అయితే దొరికింది. సో ఈ కార్డ్ యొక్క డీటెయిల్స్ చూడడానికి వ్యూ బెనిఫిట్స్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పై మనకు 5% క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది. అదే విధంగా ఆఫ్లైన్ పై మనకు 1% క్యాష్ బ్యాక్ అయితే దొరుకుతుంది. అదే విధంగా యాన్యువల్ ఫీ అనేది మనం 1 year లో ₹2,00,000 స్పెండ్ చేసినట్లయితే యాన్యువల్ ఫీ అనేది అయిపోవడం జరుగుతుంది. సో దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే మన మొబైల్ నంబర్ మరోసారి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయిపోతుంది. మన వర్చువల్ క్రెడిట్ కార్డ్ అయితే ఇక్కడ జనరేట్ అవడం జరుగుతుంది. సో కొంతసేపు వెయిట్ చేసినట్లయితే మన వర్చువల్ క్రెడిట్ కార్డ్ అయితే మనకు జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మనం వర్చువల్ క్రెడిట్ కార్డ్ ని యూజ్ చేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ ని మెయింటైన్ చేయడానికి మనం ఎస్బీఐ కి సంబంధించి ఎస్బీఐ కార్డ్ యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ప్లే స్టోర్ ద్వారా అక్కడి నుంచి మనం ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ అయితే మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ.